హాయ్ హలో నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు జేకే మీడియా. స్థానిక ఎన్నికల నగరం మోగింది. సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 విడతలుగా ఏర్పాటు చేసింది. ఇక ఈ 3 విడతల్లో ప్రతి పోటీదారుడు ఈ ఎన్నికలకు సిద్ధపడి ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇంకెప్పుడు ఎలక్షన్స్ అని మాట్లాడుకున్నటువంటి ప్రజల నోట ఎలక్షన్స్ వచ్చినాయి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవరు పోటీలో ఉండాలి, ఎవరి పోటీలో ఉండకూడదు, మీ గ్రామంలో ఏ రిజర్వేషన్ వచ్చింది, మీ గ్రామానికి ఏ రిజర్వేషన్ వచ్చింది, మాది ఎస్సీ అని ఒకరు, మాది బీసీ అని ఒకరు, మాకు జెండర్ వచ్చిందని మరొకరు, ఇలా మాటలు కొనసాగుతూ హడావిడి అనేది ప్రజల్లో నానుతా ఉంది. మరి ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఎస్సీ పోటీ చేస్తాడు, బీసీ రిజర్వేషన్ వస్తే బీసీ పోటీ చేస్తాడు. కానీ ఇక్కడ జెండర్ వస్తే మరి ఎవరు పోటీ చేస్తున్నారు? ఎస్సీ వస్తే బీసీ పోటీ చేయడు, ఒక ఓసీ పోటీ చేయడు. బీసీ రిజర్వేషన్ వస్తే ఎస్సీ పోటీ చేయడు, ఓసీ పోటీ చేయడు. కానీ జెండర్లో ఎవరైనా పోటీ చేయడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ మాత్రమే పోటీ చేస్తాం, ఓకే. బీసీ రిజర్వేషన్లో బీసీ మాత్రమే పోటీ చేస్తాం, ఓకే. రిజర్వేషన్ అదే కాబట్టి. జెండర్ వచ్చినప్పుడు మరి ప్రతి ఒక్కరికి పోటీ చేసే రైట్స్ ఉన్నాయి అందులో. ఎందుకంటే జెండర్ అనగానే ఏ కులం సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడా పోటీలో ఉండొచ్చు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? జెండర్ రాగానే బీసీ అయినా ఎస్సీ అయినా ఒక ఓసీ నుంచి ఒక 2 పోటీదారులు బయటకు వస్తే ఒక ఎస్సీ పోటీ చేయడానికి సిద్ధపడడు, ఒక బీసీ పోటీ చేయడానికి కూడా సిద్ధపడడు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకని అంటే ఒక ఓసీతో పోటీ పడి వాళ్ళ బలం మీద మేము నెగ్గమనే భయమా, వాళ్ళతో మేము పోటీ పడలేము అనే భయం ఏమైనా వాళ్ళలో ఉందా? ఎస్సీ బీసీ 2 వచ్చినప్పుడు మీకు అప్పుడు అవకాశం ఇచ్చినాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీరు పోటీలోకి ఎందుకు వస్తున్నారు అని అడుగుతారేమో అనే భయమా? మరి ఓసీ మాత్రం రిజర్వేషన్ కాదు, అక్కడ జనరల్ వచ్చింది అన్నప్పుడు ప్రతి పౌరుడు పోటీ చేయొచ్చు. జనరల్లో మహిళ కూడా పోటీ చేయొచ్చు. ఏ కులం కానీ ఏ జెండర్ కానీ ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరు పోటీ చేయవచ్చు. మరి ఇక్కడ ఎందుకు అని వెనుకడుగేస్తున్నారు? పెద్ద పెద్ద సభలలో బీసీ బహుజన సభలు అని చెప్పి పెడతా ఉంటారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సభలు పెడతారు. బహుజన రాజ్యాధికారం సాధించబోతున్నామని సభలు పెడతారు. మరి బీసీ రిజర్వేషన్ వస్తేనే పోటీ చేయాలా, ఎస్సీ రిజర్వేషన్ వస్తేనే పోటీ చేయాలా? బహుజన రాజ్యం అంటే ఏంటి? ఒక ఓసీ పోటీ చేయగానే ఆ ఓసీ దగ్గరికి ఒక బీసీ ఎస్సీ వెళ్తారు. ఎస్సీ రిజర్వేషన్ వచ్చినా ఒక ఎస్సీ బీసీ ఓసీ దగ్గరికి వెళ్తాడు. ఒక బీసీ పోటీ రిజర్వేషన్ వస్తే ఒక బీసీ ఓసీ దగ్గరికి వెళ్తాడు. కానీ ఓసీ పోటీ చేస్తే ఇదే ఎస్సీ బీసీలు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అంటే ఇది ఒక జులుం. మరి వాళ్ళు చేస్తున్నారా అంటే వాళ్ళు చేయట్లేదు, వీరే అక్కడ బెండ్ అయిపోతున్నారా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక జనరల్లో పోటీ చేసే ధైర్యం లేని వాళ్ళు బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఎందుకు ఈ మాటలు చెప్పడం? మీరు ఎప్పుడైతే జనరల్ స్థానంలో పోటీ చేసి నెగ్గుతారో అప్పుడే కదా రాజ్యాధికారమైన రాజకీయ అధికారమైన సాధ్యపడుతుంది. జనరల్లో పోటీ చేసే ధైర్యం లేదు, బయటకు వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలు మేము బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తాం అని గొప్పలు చెప్తూ ఉంటారు. ఏది సరే ఏదేమైనప్పటికీ ఎవరు ఏ సమయంలో ఎక్కడ కానీ ఏదైనా కానీ పోటీ చేయాలనుకున్నా పోటీ చేయొచ్చు. ఈ జనరల్లో కూడా ఎవరికి ఏ అవకాశము ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారు. మాకంటే ధనబలం ఉన్నది, అర్ధబలము అంగబలం అన్నీ ఉన్నాయి అతనికి, మేము అతనితో పోటీ పడి గెలవలేము
కాబట్టి మేము వెనుకడుగేస్తాం అనే ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని పక్కకు పెట్టండి. ప్రతి ఒక్కరు పోటీలో ఉండండి. ఎవరు ఎన్ని ఓట్లున్నా ఎవరు గెలిచినా పోటీలో ఉండాలనుకోవడం ముఖ్యం. కాబట్టి ఈ ఎన్నికలలో ప్రజలకు కూడా ఒక చిన్న మనవి ఏంటంటే, వీరు నా కులం, వీరు నా మతం అని చూడకుండా ఎవరి ద్వారా అయితే అభివృద్ధి జరుగుతుందో, ఎవరు అయితే మా వెనకాల నిలబడతారు, మా కోసం నిలబడతారు, మాకు పనులు చేస్తారు, గ్రామానికి పనులు చేస్తారు, అభివృద్ధి అయితే ఇతరులతో సాధ్యమవుతుంది అని అనుకుంటారో మంచి వాళ్ళ నుంచి ఎన్నుకోవాలి. అంతేగాని ఇతను నా కులం, ఇతను నా మతం, ఇతను నా చుట్టం ఇవి కాదు చూడాల్సింది. నీ గ్రామానికి మంచి జరగాలంటే, నీ గ్రామం అభివృద్ధి చెందాలంటే నాయకుడు మంచివాడు కావాలి. కానీ కులము, నా మతము, నా ఇంటోడు అని అనుకుంటే కుదరదు. అలాంటివి చూసి నువ్వు ఎన్నుకుంటున్నావు, ఆ తర్వాత నువ్వు బాధపడుతున్నావు. గ్రామానికి ఏం పని చేయలే, ఇంత సొమ్ము వస్తే తిన్నాడు, ఇంత పైసలు వస్తే వెనకేసుకుంటుండు, ఇంత సొమ్ము తిని పెద్ద పెద్ద సిటీలలో బిల్డింగ్స్ కట్టుకుంటుండు అని తర్వాత మాట్లాడుకుంటారు. ఇది కాదు మాట్లాడుకునేది. మొదట మీరు ఎన్నుకునేటప్పుడే ఓటు హక్కు ఎంత జాగ్రత్తగా వినియోగించుకోవాలంటే అంత జాగ్రత్త. ఎందుకంటే ఓటు హక్కు అనేది నీ బతుకును నిర్ణయిస్తుంది, నీ పాలకుని నిర్ణయిస్తుంది. నీ జీవితం ఎలా ఉండాలి, నీ పాలకుడు ఎలా ఉండాలి, నీ అభివృద్ధి దిశలు ఎలా ఉండాలి, నీ గ్రామం ఎంత అభివృద్ధి చెందాలి అనేది నువ్వు ఎన్నుకునే నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి. పైసలు ఎక్కువ ఇస్తున్నాడు అని పైసకు నువ్వు ఓటు అమ్ముకుంటే ఆ సమయంలో ఇచ్చే 100 రూపాయలు, 500, 1000 రూపాయలు ఒక్క రోజు కూడా సరిపోదు నీకు. ఆ ఒక్క రోజు కోసం చూసుకొని 5 సంవత్సరాల పాలన తన చేతిలో పెట్టుకొని 5 సంవత్సరాల ఆ ఒక గ్రామానికి వచ్చే బడ్జెట్ మొత్తం తినుకుంటూ ఊరిని ఎలాంటి అభివృద్ధి దిశగా తీసుకుపోకుండా ఉంటూ ఆస్తులు సంపాదించుకున్న నాయకులను కనుక మీరు ఎన్నుకుంటే మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి సరైన నిర్ణయం ప్రజలు తీసుకోవాలి. జనరల్ స్థానమైనా కానీ ప్రతి పౌరుడు పోటీ చేయండి. డబ్బు ముఖ్యం కాదు. డబ్బు బలం ఉన్నది, డబ్బు బలం ఉంది, అతనితో మీరు నెగ్గలేమనే ఆలోచన ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు తీసేయండి. ధైర్యంగా రాజకీయాల్లో పోటీ చేయండి. యువత రాజకీయాల్లో ముందడుగు వేయాలి. బరాబర్ ఆలోచించే యువత దేశం కోసం, గ్రామం కోసం, ప్రజల కోసం పనిచేసే నాయకులు యువత నుంచి బయటికి రావాలని జేకే మీడియా తరఫున నా యొక్క విన్నపం. ఇక ఎలక్షన్స్ మొదలైనవి కాబట్టి నీ ఓటు నీ భవిష్యత్తు. థ్యాంక్ యూ. నేను మీ కిషోర్, జేకే మీడియా.